నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం. ఈ రోజు మన టాపిక్స్ కంటిన్యూషన్ అండి. బి బి కాంప్లెక్స్ వైటమిన్స్ గురించి, అంటే సబ్ టైప్స్ గురించి. నిన్న B3 గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు B4 అంటే ఏం లేదండి, కోలిన్ అంటాము. అంత సిగ్నిఫికెన్స్ ఏమి ఉండదండి. అండ్ B5 వచ్చేసి ప్యాంటథోనిక్ యాసిడ్ అంటామండి. ఇది వాటర్ సాల్యుబుల్ మైక్రోన్యూట్రియంట్, మెయిన్గా లివర్, వెజిటేబుల్స్, లెగ్యూమ్స్, ఈస్ట్, ఎగ్లో మనకి లభ్యమవుతుంది. అది డైలీ మనకి 5 to 10 మిల్లీగ్రామ్స్ సరిపోతుందండి. దీని డెఫిషియన్సీ అనేది ఇంతవరకు హ్యూమన్ బీయింగ్స్లో చూడలేదు. అండ్ నెక్స్ట్ B6, దీన్నే పైరిడాక్సిన్ అంటారండి. ఇది మోర్ దెన్ 70 ఎంజైమాటిక్ రియాక్షన్స్లో మనకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్ అండ్ బ్లడ్ సింథసిస్కి కూడా మనకి పైరిడాక్సిన్ అనేది అవసరం ఉంటుంది. సో సేమ్ సోర్సెస్ ఎక్కడి నుంచి అంటే వెజిటేబుల్స్, లివర్, ఈస్ట్ ప్లస్ ఎగ్, మిల్క్ ప్రోడక్ట్స్లో మనకి లభ్యమవుతుంది. అసలు డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అని అంటే మనకి ఇక్కడ మెయిన్గా ఇంటెస్టైనల్లో అబ్జార్ప్షన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇంకా కొన్ని డ్రగ్స్ ఎస్పెషలీ యాంటీటీబీ డ్రగ్స్ ఐసోనియాజైడ్ క్రానిక్గా యూజ్ చేయడం వల్ల మనకి పైరిడాక్సిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొన్ని కిడ్నీ సమస్యల వల్ల ఎస్పెషలీ హీమోడయాలిసిస్ చేసుకునే వాళ్ళకి పైరిడాక్సిన్ డెఫిషియన్సీ అనేది మనం చూస్తాము. సో డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనబడతాయంటే మెయిన్గా పెరిఫెరల్ న్యూరోపతి, అంటే నరాల మీద మనకి ఎఫెక్ట్ అయిపోయి తిమ్మిలు రావడం, ముద్దుబారడము, సరిగ్గా పనిచేయలేకపోవడము, ఇంకా స్లీప్లెస్నెస్ అంటే నిద్ర సరిగ్గా లేకపోవడము, కన్ఫ్యూజన్ ఉండడము, ఇరిటబిలిటీ, ఎస్పెషలీ ఇవన్నీ ఆల్కహాలిక్స్లో కూడా ఎక్కువగా చూస్తామండి. సో ఇవన్నీ మనకి పైరిడాక్సిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో సప్లిమెంట్స్ ఇస్తే సరిపోతుందండి, 50 మిల్లీగ్రామ్స్ పర్ డే అన్నట్టుగా. అండ్ కొంతమందికి టాక్సిసిటీ కూడా చూస్తామండి, మన కంట్రీస్లో కాదు, ఎస్పెషలీ వెస్ట్రన్ కంట్రీస్లో అలాగా. నెక్స్ట్ B7, దీన్నే బయోటిన్ అంటాము. బయోటిన్ మెయిన్గా మనకి స్కిన్ టెక్స్చర్స్కి కానీ అండ్ హెయిర్ ఫాల్ అవ్వకుండా, ఏమైనా డెఫిషియన్సీ ఉన్నప్పుడు డెర్మటైటిస్, ర్యాషెస్, ఇంకా న్యూరోపతీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా మనకి నెయిల్స్కి చాలా ఇంపార్టెంట్ అండి బయోటిన్ అనేది. ఎందుకు అంటే నెయిల్స్ అనేవి హెల్తీగా దాని టెక్స్చర్ మెయింటైన్ చేయాలంటే బయోటిన్ మంచిగా ఉండాలి. సో డెఫిషియన్సీ వచ్చినప్పుడు బ్రిటిల్ నెయిల్స్ అంటామండి, అంటే ఒక కైండ్ ఆఫ్ రఫ్నెస్ వస్తుంది నెయిల్స్లో. సో మీ అందరికీ B5, B6, B7 గురించి అర్థమైందని అనుకుంటున్నానండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఐ విల్ క్లారిఫై. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రేపు మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం.